తెరపై ఆయన కనిపిస్తే చాలు, చిన్న పెద్ద భేదం ఉండదు. అంతా హాస్యపు జల్లుల్లో తడిసిపోతుంటారు. నవ్వించడానికే పుట్టాడేమో అనిపించేలా విభిన్న తరహా పాత్రలతో 25 ఏళ్లకు పైగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. పేరులోనే ఆనందం నింపుకున్న ఆయన ఆ ఆనందాన్ని కోట్లాది మందికి పంచుతున్నాడు. ఆయనెవరో ఈపాటికే మీకు తెలిసిపోయింది కదూ. నిజమే, ఆయనే హాస్య చక్రవర్తి బ్రహ్మానందం. ఇవాళ ఆ హాస్య నట చక్రవర్తి పుట్టినరోజు. నేనే క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్, నాకు రెండు ఒకటి. చీక్ అవతల పడేస్తాను. ఐస్ క్రీమ్ చీకిన తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలరా? నీకు గుర్తుందా? నో బడీ కెన్ స్క్రాచ్ మీ కాదు, క్యాచ్ మీ అంటే పట్టుకోవడం, స్క్రాచ్ మీ అంటే గోకడం. లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. టెక్నాలజీ వాడుకోండి. రా ప్రకాశం, ఏంటి ఎలా వచ్చావు? ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? షూటింగ్ కోసం మీలు కావాలంటే తీసుకొచ్చాను సార్. నమస్తే సార్. తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం అంటే ప్రత్యేక అభిమానం. చనిపోయిన రేలంగి మళ్లీ పుట్టి ఆయన రూపంలో వచ్చాడని వారి నమ్మకం. అందుకే అహనా పెళ్లంటా మొదలుకొని 25 ఏళ్లుగా బ్రహ్మి చేస్తున్న హాస్య విన్యాసాలను చూస్తూ పడి పడి నవ్వుకుంటున్నారు. ఆయన సైతం ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తూ అలరిస్తూనే ఉన్నారు. ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోకదారిస్తున్నావా? జాగ్రత్త. నోరు ముయిస్తున్నాసి తిరుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్ లో బొగేసే పారం లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ప్రపంచంలోని అంత నికృష్టుడి తోడుండరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందో, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను నిన్ను ఉద్యోగం అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంటరా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా ముప్పాళ్లలో జన్మించారు. తండ్రి నాగలింగాచారి, తల్లి లక్ష్మీ నరసమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం సత్తెనపల్లిలో సాగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. తర్వాత 9 ఏళ్ల పాటు అత్తిలిలో లెక్చరర్ గా పనిచేశారు. బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో, రైలు బండి పోతున్నది, ఆహా పోతున్నది. చప్పట్లు కొట్టి నా పెళ్ళాన్ని పిలుస్తున్నావు? నీ పట్టే మొహానికి తాలింపు పెట్ట పీకింది నీ పెళ్ళాన్ని కదా. నీ మరదల్లా ఇంట్లో ఉందా? నన్నే సార్, వాడు మీ ఫ్యామిలీలో బొచ్చు కుక్కతో సహా ఎవరిని పిలవటలేదు. మీ వరండాలో ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి కౌగిలింతలోకి పిలుస్తూ దండం అంటారా? ఏం చేయమంటారు సార్, వాడి టైపే అది. వాడు